అందరికీ నమస్కారం. ఈరోజు నేను కొత్త హాస్పిటల్కి అయితే వచ్చేసాను. ఇది ఆదాన్లో న్యూ చిల్డ్రన్ హాస్పిటల్ అని కొత్తగా అయితే ఓపెన్ చేశారు. 2 వారాలు అయితే అవుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు నేను కొత్త హాస్పిటల్కి అయితే వచ్చాను. ఈ హాస్పిటల్ ఆదాన్లో అయితే ఉన్నది న్యూ చిల్డ్రన్ హాస్పిటల్ పీడియాట్రిక్ వార్డ్. ఇది ఫస్ట్ ఫ్లోర్ నుండి కూడా లాస్ట్ 20 ఫ్లోర్ల వరకు కూడా ఇది పీడియాట్రిక్ సంబంధించిన వార్డే. 2 వారాలు అయితే అవుతుంది ఈ హాస్పిటల్ ఓపెన్ చేసి. నాకు గ్రౌండ్ ఫ్లోర్లోనే పార్కింగ్ అయితే దొరికింది. అందుకని ఎలివేటర్స్ కూడా ఉన్నాయి చూసారా. యువతల పక్క పార్కింగ్ నుండి హాస్పిటల్లోకి వెళ్ళడానికి నాకు గ్రౌండ్ ఫ్లోర్లో అయితే పార్కింగ్ దొరికేసింది. వెంటనే నేను వాక్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాను. అలాగే హాస్పిటల్ ఎదురుకుండగానే మీకు చూడండి పార్కింగ్ అయితే కనబడుతుంది. చూడండి పార్కింగ్ కోసం ఎంత పెద్ద బిల్డింగ్ కట్టారో. ఇది కూడా 7 ఫ్లోర్ల బిల్డింగ్ పార్కింగ్ కోసం. అక్కడ నుండి ఎలివేటర్స్ ద్వారా కూడా ఈ హాస్పిటల్లోకి అయితే రావచ్చు. జస్ట్ ఈ హాస్పిటల్లో 2 ఎలివేటర్స్ కూడా ఉన్నాయి. నేనైతే మేడం ఆఫీస్ రూమ్కి అయితే వాటర్ అయితే తీసుకెళ్తున్నాను. పార్కింగ్ కోసం చూసారా ఎంత పెద్ద బిల్డింగ్ కట్టారో. ఇది 7 ఫ్లోర్ల బిల్డింగ్ ఇది పార్కింగ్ కోసం. అక్కడ నుండి ఎలివేటర్స్ ద్వారా కూడా హాస్పిటల్ లోపలికి కూడా రావచ్చు. చూసారు ఈ గ్లాస్ కనబడుతున్నాయి చూడండి, అదే ఎలివేటర్స్. అలా లోపల నుండి కూడా రావచ్చు హాస్పిటల్లోకి. 2 వారాల క్రితం అయితే ఓపెన్ చేశారు. షేక్ గారు అయితే ఓపెన్ చేశారు. మా మేడంకి 10 ఫ్లోర్లు అయితే ఇచ్చారంట ఆఫీస్ రూము. అక్కడికైతే వెళ్తున్నాను వాటర్ తీసుకొని. నాకు గ్రౌండ్ ఫ్లోర్లోనే పార్కింగ్ దొరికింది కాబట్టి నేను వాక్ చేసుకుంటూ అయితే హాస్పిటల్లోకి వెళ్తున్నాను. చూడండి హాస్పిటల్ చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో. ఈ హాస్పిటల్కి ఎప్పుడు సర్వీసులు ఇంకా ఏమీ అయితే ఓపెన్ అవ్వలేదు, కానీ హాస్పిటల్ అనేది చాలా క్లీన్గా అయితే ఉంది. చూడండి హాస్పిటల్ ఇది ఎంట్రన్స్లోనే ఇలా ఉంది. డైరెక్ట్గా ఎలివేటర్కి వెళ్ళి మనం 10 ఫ్లోర్కి అయితే వెళ్దాం. అక్కడ హాస్పిటల్ చూడండి ఎంత క్లీన్గా ఉంటుందో. కోయిట్ ప్రధానమంత్రి, కోయిట్ ఉప ప్రధానమంత్రి వీళ్ళు 2 ఫొటోస్ అయితేనే ఉంటాయి హాస్పిటల్లో ఎప్పుడూ. హాస్పిటలే కాదు ఏ ఆఫీస్ అయినా కూడా వాళ్ళిద్దరు ఫొటోసే ఉంటాయి. కోయిట్లో స్పెషల్గా అంటే ఏం చెప్పుకుందామంటే కోయిట్ హాస్పిటల్లో, ఎందుకంటే కోయిట్ నడిపించేది వాళ్ళిద్దరే కాబట్టి వాళ్ళ ఫొటోసే ఉంటాయి. పేషెంట్ చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా హాస్పిటల్లో ఉండొచ్చు. ఒక రూమ్ ఇచ్చేస్తారు సెపరేట్గా, ఒక సూట్ రూమ్ లాంటిది పెద్దది. అక్కడ పేషెంట్తో పాటు చిన్నపిల్లలతో పాటు మిగతా వాళ్ళందరూ ఫ్యామిలీలో కనీసం 2-3 ఉండొచ్చు. అంత పెద్ద రూమ్ ఇస్తారు ఇక్కడ. అదే మనకనుకో నాకు దగ్గరలో అయితే కాకినాడ ఉన్నది మాకు ఇండియాలో హాస్పిటల్లో. నేను ఎలివేటర్స్ నుండి 10 ఫ్లోర్కి అయితే వెళ్తున్నాను. చూడండి హాస్పిటల్లో పైనుండి చూస్తుంటే వ్యూ అయితే ఇలా కనబడుతూ ఉంది.